తమిళవీరుల త్యాగాల చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజేష్ ఎస్పీ కౌసాలం అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన ప్రతి ఒక్క పోలీసు కుటుంబానికి తన ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దు రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని సోమవారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకరరావు, కలెక్టర్ రాజేష్, జిల్లా ఎస్పీ కౌసాలం, 2వ బెటాలియన్ కమాండర్ నితికా పంత్, అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, అనిల్ జాదవ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చాలతో స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన 214 మంది పోలీసు సిబ్బంది అధికారుల పేర్లను అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేంద్రరావు చదువుతూ స్మరించుకోవడం జరిగింది. మొదటిగా ఉన్నతాధికారులు అందరూ కలిసి స్తూపం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసుల అమరవీరులకు సలామీ శాస్త్ర ద్వారా గౌరవ వందనాన్ని సమర్పించారు. ఆయుధాలను తలకిందులుగా చేసి శోక్ శాస్త్ర ద్వారా 2 నిమిషాలు మౌనం పాటించారు. అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ యంత్రాంగం, అధికారులు కలిసి స్థానిక కలెక్టరేట్ చౌరస్తా వరకు స్మృతి ర్యాలీని చేపట్టారు. తదుపరి అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలాంటి సమస్యలనే పరిష్కరించే దిశగా జిల్లా పరిపాలన, పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వారికి హామీనిచ్చి జ్ఞాపికను అందజేశారు. ముఖ్యంగా ఎవరైతే లైన్ ఆఫ్ డ్యూటీలో వారి జీవితం లైన్ ఆఫ్ డ్యూటీలో ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వారి తరఫు నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇందాక వరవెస్పీ గారు చెప్పినట్లు మనం ఈ 21 అక్టోబర్ 1959లో అప్పుడు హాట్ స్ప్రింగ్స్లో సిఆర్పిఎఫ్ ఎవరైతే ఫోర్సెస్ ఉన్నారో అది చైనీస్ అగ్రెషన్ అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఉన్న డిఫికల్ట్ టెరెన్లో అప్పుడు వాళ్ళు కొంత ఫోర్సే, చాలా తక్కువ మంది ఫోర్సే, అప్పుడు అటు సైడ్ ఉన్న బలం చాలా ఎక్కువ ఉండేది, మన దగ్గర ఉన్న బలం చాలా తక్కువ ఉండేది. కానీ అంతా ఎక్కడైనా ఏమైనా చూడకుండా అప్పుడు దేశం సెక్యూరిటీ కానీ దేశం బౌండరీ కానీ తప్పకుండా కాపాడుకోవాలి, ఏమైనా ఆలోచన చేయకుండా అప్పుడు మన భారతదేశంకి ఆ డిఫికల్ట్ టెరైన్లో కాపాడుకోవడం జరిగింది. వారు ఏవైతే సాక్రిఫైస్ ఉన్నాయో ఆ సాక్రిఫైస్కి ప్రతి సంవత్సరం ఇట్లా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే ఈ ఎనిమీ ఫోర్సెస్తో పాటు మిగతా ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి పోలీస్ ఫోర్సెస్లో. అంటే ఒకటి చూస్తే కొంత ఫోర్స్ స్ట్రెంత్ ఎట్లయినా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ మన దగ్గర లైన్ ఆఫ్ డ్యూటీలో ఫస్ట్ రెస్పాండెంట్ అంటే కానిస్టేబుల్ ఉంటారు. అంటే మొత్తం